ఆ డైరెక్టర్ భార్య చితక్ కొట్టిందంట. మీకు తెలుసా? ఇలాంటి విషయాలు వెంటనే తెలుస్తాయిలేండి, ఎందుకంటే పక్క వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవటం అంటే ప్రజలకి మహా ఆనందం కాబట్టి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఒక టాప్ హీరోయిన్ని ఒక టాప్ డైరెక్టర్ భార్య చితక్ కొట్టిందట. ఆ డైరెక్టర్ గురించి, ఆ హీరోయిన్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెబుతాను. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో మా టాలీవుడ్ సెంట్రల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, చాలా రోజుల నుండి ఒక టాప్ డైరెక్టర్ ఒక టాప్ హీరోయిన్కి వరుసగా సినిమాల ఆఫర్స్ ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సినిమా రిలేషన్ కాస్త బలపడడంతో వాళ్ళ మధ్య ప్రేమ కూడా చిగురించిందట. కానీ అప్పటికే ఆ డైరెక్టర్కి పెళ్లి అయి ఉండడంతో డైరెక్టర్కి కష్టాలు బాగా ఎక్కువయ్యాయట. ఇంతకీ అవేం కష్టాలనే కదా? ఏం లేదండి, సింపుల్. సినిమా పేరు చెప్పి సెట్కు వచ్చిన ఆ డైరెక్టర్ ఇంటిని మర్చిపోయి సెట్లోనే ప్రియురాలతో లవ్ సీన్స్ నడిపించేవాడట. అది తెలుసుకున్న డైరెక్టర్ వైఫ్ ఆ హీరోయిన్కి వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయితే అప్పట్లో సర్దుమణిగిన ఈ పంచాయతీ ఆ తర్వాత టైం చూసుకుని మళ్ళీ మొదలు పెట్టాడట. ఇక ఈసారి అన్ని వదిలేసి, ఇంట్లో వాళ్ళని వదిలేసి ఫుల్ టైం లవర్గా హీరోయిన్తో పాటు హోటల్ గదిలోనే ఉండడం మొదలుపెట్టారట. ఆక్రోషం తట్టుకోలేకపోయిన భార్య వాళ్ళు ఉన్న ఆ హోటల్కి వెళ్ళి నానా రచ్చ చేసిందట. అంతేకాదటండి, ఆ హీరోయిన్ని చితక్ కొట్టిందట అని కూడా సమాచారం. ఇక ఇదంతా పక్కన పెడితే, ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉంది కదా? అయితే చెబుతాను, వినండి. ఆ డైరెక్టర్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ల లిస్టులో ఒకరని సమాచారం. ఇంకా ఆ డైరెక్టర్ నేమ్ కావాలంటే అది కూడా చెబుతాను, వినండి. అతని నేమ్లో ఏ అనే అక్షరం ఉంటుందండి. ఇంకా హీరోయిన్ నేమ్ కూడా కావాలా? ఆ హీరోయిన్ నేమ్లో ఎస్ అనే అక్షరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రచ్చకి సంబంధించిన వీడియో ఫుటేజ్ హోటల్ వాళ్ళ దగ్గర ఉందట. ఆ వీడియోని బయట వదిలితే డైరెక్టర్కి హీరోయిన్కి ఉన్న పరువు కాస్త పోతుందని చెప్పాలి. ఈ హీరోయిన్ ఈ మధ్యనే తన ప్రేమ వ్యవహారాన్ని మూస్తూ తెరుస్తుందని కూడా సమాచారం. ఇంతకీ ఎవరు అయి ఉంటారో మీరు కూడా ఆలోచించి కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.